వాళ్ళేదో చేస్తారు. ఒకవేళ నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను సార్. ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా వాళ్ళ మీద అబద్ధం చెప్పినాను అనుకో, మీరు చూస్తున్నారు, మీ మీడియా కవర్ చేస్తాను, వాళ్ళ ఇంటి పక్కలో నేను నివసించగలుగుతానా? సంబంధం లేని రాష్ట్రానికి పోయి అక్కడ బతకాలా? కరెక్ట్ కదా? అక్కడ బతకాలా? తప్పు. నేను అబద్ధం చెప్పినానే, నేను పారిపోవాలని అట్లా నా ఐడియాలు నాకు ఉంటాయి కదా. అట్లా పారిపోకుండా నిలబడినానంటే, ఒక మొగోడిగా, ఒక అమ్మ పుట్టినోడిగా నేను నిలబడినానంటే దానికి కారణం ఏంది? పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ఈ హత్య జరిగింది. వస్తే చేల్చుకుందాంలే అనే విధంగానే నేనుండా. అందరికి కూడా ఆశ్చర్యం అదే. పక్కనే సీఎం జగన్ ఇల్లు ఉంది, ఇంటి పక్కనే మీ ఇల్లు ఉంది. సీఎం జగన్ ఇంటి పక్కన నిలబడండి. ఒక విధంగా చెప్పండి, అవినాష్ రెడ్డి ఇల్లు కూడా పక్కనే ఉంది. అవినాష్ రెడ్డి ఇంటి పక్కన నిలబడి సీఎం జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినాష్ రెడ్డే చంపించాడు అని అంత పబ్లిక్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఆ గట్స్ ఎక్కడ ఇవన్నీ? అంటే గట్స్ అంటే సార్, జరిగిన వాస్తవం చెప్పేదానికి ఎటువంటి భయం లేదు సార్. ఫస్ట్ మెయిన్ వాస్తవం చెప్పేదానికి ఎటువంటి భయం లేదు. వాళ్ళు ఏదో చేస్తారని భయపడకుండా పోతే ఇంకా నేను నా పిల్లలకి ఏం చెప్పుకుంటా, నా భార్యకి ఏం చెప్పుకుంటా? నేనే ఒక ధైర్యంగా నిలబడి నేనే ఒక స్టాండ్ లేకుండా ఉంటే నాకు వాళ్ళకేదో భయపడి నేను ఇప్పుడు వాళ్ళ ఆపద చెప్పింటేనే కదా వాళ్ళతో పాటు నేను కలిసి కూర్చొని మాట్లాడిన, కలిసి కూర్చొని మందు కూడా తాగిన వాళ్ళమే అందరం కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పింటే చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారని నేను భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు ఏముంది? ఒకవేళ నేను తప్పు చెప్పింటే, తప్పు చెప్పలేదు కదా, వాస్తవాలు నేను బయట పెట్టినా కదా. అలాంటప్పుడు ఎవడు చేంజ్ చేస్తాడనేది నా దమ్ము, అది నా గుండె బలం. అది ఈరోజు వాళ్ళ గురించి నేను భయపడితే రేపొద్దున నా భార్య పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ కూడా మొన్న 4 నెలలు అక్టోబర్ 31 నుంచి ఫిబ్రవరి 20 ఆల్మోస్ట్ 20 తారీఖు వరకు నేను 4 నెలలు జైల్లో పెట్టి నన్ను చిత్రహింస చేసినారు. 24 అవర్స్ లాకప్. ఒక మనిషి ఒక రూమ్లో 24 అవర్స్ టీవీ లేకుండా, ఫ్యాన్ లేకుండా ఎటువంటి పరిస్థితులు ఉండలేడు. కానీ ఆ రోజుకి కూడా నేను భయపడలే. ఎందుకంటే నన్ను ఆ విధంగా తయారు ఇప్పుడు 4 నెలలు నన్ను జైలు పంపించినప్పుడే నేను వాళ్ళు చైతన్య రెడ్డి అనే అతను లోపలికి వచ్చి ఓ డాక్టర్ వేషం వేసుకొని లోపలికి వచ్చి నన్ను బెదిరించి మాట్లాడినప్పుడు భయపడలే. వీళ్ళని చూసి నేనేందుకు భయపడతా? నాకేం అవసరం? భయపడాల్సిన అవసరం ఏముంది? భయం అనేది పక్కన పెట్టిన. ఫస్ట్ భయపడేదానికనే చనిపోవడం మేలు. అలా చనిపోవాల్సిన అవసరం నాకు లేదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎంతవరకైనా పోతా, ఏదానికైనా సిద్ధమే. నేను కూడా అన్నీ తెగించిన తర్వాతనే నేను కూడా నిలబడినా. ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి మీద నా నామినేషన్కి ఎన్ని అడ్డంకులు వచ్చింటాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఎవడో నాకు సామాన్యుడు మాట్లాడితే సాయంత్రం కల్లా జైలు పోయే పరిస్థితి. కానీ ఈ రోజుకి కూడా నేను గట్టిగా నిలబడుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టీం కావచ్చు, నన్ను ఎన్నో విధాలుగా మాకు లొంగు, మా డబ్బులు తీసుకో, 20 కోట్లు కానీ 30 కోట్లు కానీ తీసుకో అంటున్నారు. కానీ నా ఇల్లు మీరు చూసినారు, నా పరిస్థితి మీరు చూస్తున్నారు. కానీ ఈ పరిస్థితిలో కూడా నేను ఎందుకు లొంగలే అంటే వాళ్ళ డబ్బు రక్తపు డబ్బు, అది రక్తం ముద్ద తిన్నట్టే. మనం ఆ రక్తం అన్నంలో రక్తం వేసుకొని మనం తినలేము కదా. అందుకే ఆ డబ్బు నేను తగలే. నాకైతే 1 రూపాయి కూడా వాళ్ళు ఎంత ఆఫర్ చేసినా కూడా నాకైతే 1 రూపాయి అవసరం లేదు. ఎందుకు మీకు ఆఫర్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఎందుకు మీ వెంట పడుతున్నారనే క్వశ్చన్ మీరు అడిగినా కూడా నేను దానికి నా దగ్గర జవాబు ఉంది. ఎందుకు అడుగుతారంటే ఫైనల్గా ఒక వాంగ్మూలం ఉంది సిబిఐ కోర్టులో. జడ్జిమెంట్ ముందు ఫైనల్గా ఒక వాంగ్మూలం ఉంది. ఆ వాంగ్మూలంలో వీళ్ళ పేర్లు రానికోకుండా చేసుకోవాలా? ఆ రోజున నువ్వు సైలెంట్గా ఉండు, నాకు తెలియదని చెప్తా ఉండు అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుని నా దగ్గరకు వచ్చి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, ఇప్పుడు 100 కోట్ల కాడికి టార్గెట్ రీచ్ అవుతా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ అంత డబ్బు ఇచ్చినా కూడా నేను ఎందుకు వద్దుంటున్నానంటే ఒక నీతి నిజాయితీగా నిలబడినే నా తప్పు నేను తెలుసుకున్నారని ఆయన. నాకు మీ డబ్బు వద్దు, ఏమొద్దు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు మీకైతే లొంగను, నా స్టాండ్ అది. మీరు 100 కోట్లతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు, వేరే స్టేట్కో ఇంకో చోటుకు వెళ్ళిపోయి. 100 కోట్లతో హ్యాపీ సెటిల్ కావచ్చు సార్. కానీ నేను ఈ పొద్దు అప్రూవర్గా నిలబడి వాస్తవాలను బయటికి చెప్పినానని చెప్పి ఒక మంచి అభిప్రాయం ఉంది కడప జిల్లాలో సైతం, ఆంధ్రప్రదేశ్లో సైతం. దాన్ని నేను స్పాయిల్ చేసుకోలేను కదా. దాన్ని నేను 100 కోట్ల కంటే నా పేరు ఇంపార్టెంట్. నా పేరు కంటే 100 కోట్లు చాలా చిన్న పాయింట్, చాలా చిన్న పాయింట్. నన్ను అడిగితే నా వరకు నా మనస్తత్వం. దస్తగిరి గారు, మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఒక మంచి పేరు ఉందంటూ ఉన్నారు. మంచి పేరు ఎట్లా ఉంటుంది? మీరు ఒక ఎమ్మెల్సీని, ఒక మాజీ సీఎం తమ్ముడిని అత్యంత దారుణంగా గొడ్లు పెట్టి నరికారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు నరరూప హంతకుడితో సమానం. మీరు మంచివాడని జనాల్లో ఒక ముద్ర ఎట్లా ఉంటుంది? ఫ్యాక్ట్, అందరికీ ఉన్న డౌట్లు అడుగుతున్నా. మంచివాడు అంటే మంచి వాళ్ళలో కూడా రకాలు ఉన్నాయి సార్. మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు. చంపినోడు తప్పుడోడే, నరరూప రాక్షసుడే కాదని చెప్పాలి. కానీ ఆ తప్పును బయటికి చెప్పేటోడు ఉంటాడు. ఆ తప్పును రే నాయన నేనే చేసిన, వాస్తవాలు ఇవిరా నాయన,
చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు, మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళే చేసింది, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే జరిగిందరా నాయన అని చెప్పడంలో తప్పేముంది. ఆ తప్పును ఆ గట్టిగా నిలబడినానని చెప్పి ఆ యొక్క మంచి పేరు ఉంటుంది అంటనా. మర్డర్ చేసిన దానికి మంచి పేరు ఉంటుందని నేను చెప్పుకోలే. ఆ యొక్క స్టాండ్ను మంచిగా ఉంది కాబట్టి మంచి నుంచి కూడా నేను అంటున్నది అదే. ఒక వ్యక్తి నేనే మర్డర్ చేశానని బహిరంగంగా చెప్పడం అనేది ఒక పెద్ద సంచలనం. అందుకని ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా ఇవాళ మీ చుట్టూ తిరుగుతున్నాయని నేను ఇందాక నుంచి అదే మాట చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను తప్పును సమర్థించుకోలే. నేను తప్పును సమర్థించుకుంటూ ఉండింటే ఫస్ట్ నేను మీడియా ముందుకు రాను. వాళ్ళు తీసుకున్న డబ్బే తీసుకొని ఏదో లాస్ట్లో వాంగ్మూలంలే సరేలే 100 కోట్లతో మనం సెటిల్ కావచ్చులే అని చెప్పుకొని నేను తిరిగేవాడిని. సరేనా, నేను బయటకు కూడా వచ్చేవాడిని కాదు. కానీ బయటకు వచ్చి ఎందుకు చెప్పుకుంటున్నా మీడియాకు, నన్ను పెట్టుకునే ఇబ్బందులు కావచ్చు, నాకు ఆఫర్లు ఇచ్చేవి కావచ్చు, బహిరంగంగా చెప్పలేము కదా, అవన్నీ చెప్పే విషయాలు కాదు. అవి కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళ సమస్య నాకు అవసరం లేదు, జరిగిన వాస్తవం ఇది అని చెప్పి ప్రజలకు నేను ఒక హింట్ ఇస్తాను. మీ చేత ఎవరైతే హత్య చేయించారో, మిమ్మల్ని హత్య చేయమని పంపించారు, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలన్నది మీ చివరి లక్ష్యం. అదే లక్ష్యం. నా చేత ఎవరైతే నా జీవితాన్ని సైతం సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కాడ నుంచి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇంకా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరూ, ఎర్రగంగిరెడ్డి, వీళ్ళందరూ కూడా కారకులే. ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని, నా ఇల్లు మీరు చూసినారు, నా పరిస్థితి మీరు చూస్తున్నారు, నేను ఒక సామాన్యుడిని. నాకు డబ్బు ఆశ చూపించి నన్ను పిలుచుకొని పోయి నాశనం చేసిన వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ చేతుల మీదుగా చేసి పొద్దు నేను అప్రూవర్గా మారినానని చెప్పేసి నా మీద ఇంత టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న TV9 న్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఏం మాట్లాడారంటే దస్తగిరి హత్య చేసినోడు బయట తిరుగుతాడని చెప్తున్నాడు. అంటే హత్య చేసినోడు బయట తిరిగేటప్పుడు హత్య చేయించుకునే ఉండాలా, తిహార్ జైల్లో ఉండాలా? హత్య చేయించుకునే ఉండాలా, తిహార్ జైల్లో ఉండాలా? ఖచ్చితంగా కూడా చెప్తున్నా. హత్య చేసినోడు బయట తిరుగుతాం, అప్రూవర్గా అయ్యి బయట తిరుగుతున్నాడు, హత్య చేసి బయట తిరగలే. హత్య చేయించిన వాళ్ళు మీరంతా ఉండాలా, తిహార్ జైల్లో, CBI అండర్లో తిహార్ జైల్లో ఉండాలి. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే హత్య చేసినాడు, అతను తిరుగుతున్నాడు అప్రూవర్గా మారి, మేమందరం హత్య చేయించినాం, మా పరిస్థితి ఏందో రేపు పొద్దున కూటమి అధికారులకు వచ్చినాక అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. అది మనం ఆపోజిట్గా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాటలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లే. పథకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆయన 5 ఏళ్ళ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు 10 మంది అయితే 90 మంది నాశనం అయిపోయినారు. ఈ పొద్దు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకొని పూర్తి స్థాయిలో 13వ తేదీ స్వాతంత్రం తెచ్చుకుంటారని, కూటమిని అధికారంలోకి నిలబెడతారని నేను గట్టిగా చెప్తున్నా. పులివెందుల్లో అత్యంత మెజార్టీతో బీటెక్ రవి గారు గెలుస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు గెలుస్తారని పదే మీరు చెప్పడం ద్వారా మరోసారి మీరు ఆ కూటమికి అమ్ముడు పోయారని ప్రచారం కూడా చేస్తారు కదా. అమ్ముడు పోయింటే రుజువు చూపిమని చెప్పండి. నేను అమ్ముడు పోయి ఉండింటే రుజువు మీరు చూస్తూ ఉన్నారు. నా దగ్గర డిపార్ట్మెంట్ ఉంది, నాకు ఇంకా ఎస్కార్ట్ కూడా ఉంది, సపరేట్ వెహికల్. వీళ్ళు నా వ్యక్తిగత గన్మెన్లు కావచ్చు, ఎందుకులే మనకు పర్సనల్గా అనుకునే కావచ్చు, ఎస్కార్ట్ ఉన్నది కదా. ఎస్కార్ట్కు ఒక AS అధికారి కూడా ఉన్నాడు. నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళని వెనకమ్మడి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వరకు చేరవేస్తూ ఉంటారు. ఆ విషయంలో నేను ఎక్కడ కానీ వాళ్ళతో కలవడం కానీ, నా ఫోన్లు కూడా ట్రేస్ అవుట్లు ఉన్నాయి. వాళ్ళకు పిన్ టు పిన్ నా గురించి వాళ్ళకు పాయింట్ దొరకాలనే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. కానీ నేను చెడు చేసిన వాళ్ళకి నేను వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ మీద నేను అప్రూవర్గా మారి వాళ్ళ మీద ఎమ్మెల్యేగా నిలబడినోని నా మీద టార్గెట్ ఉండదా? ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎమ్మెల్యే పక్కన పెడితే అప్రూవర్గా మారినప్పుడు ఇతని వల్లనే కదరా మాకు డ్యామేజ్ అయింది, ఇతని వల్లనే కదరా మాకు వైసీపీ డ్యామేజ్ అయింది, ఈ పొద్దు అధికారంలోకి రాకోకుండా పోయేది ఇతని వల్లనే కదా అని చెప్పుకునేటప్పటికీ నా మీద టార్గెట్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఏం జిక్కుతుంది అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఒకవేళ మీరు చెప్తుంటారు కదా కూటమికి అమ్ముడు పోయినాడని, నేను కూటమికి అమ్ముడు పోయి ఉండింటే అది రుజువు చూపిమని చెప్పండి. నేను అమ్ముడు పోయి ఉండింటే రుజువు చూపించి మాట్లాడితే పద్ధతి, అది కూడా ఒక పద్ధతి అనుకుందాం. నాకేం అవసరం? వాళ్ళ దగ్గరికి పోయి నేను వాళ్ళ చేతులు చాచి అడగాల్సిన అవసరం నాకేముంది? నేను కూటమి ఎందుకు రావాలి అధికారంలోకి అంటానా అంటే, వాళ్ళ దగ్గర అమ్ముడు పోయో లేదంటే వాళ్ళ దిక్కు మాట్లాడితే ఏదైనా ఫేవరెట్ ఉంటుందనో కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు న్యాయం జరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు న్యాయం జరిగి నిందితులంతా జైలు పాలు కావాలా, ఈవెన్ నాతో సహా అందరం కూడా జైలుకు పోవాలా, శిక్ష అనుభవించాలా, చేసిన తప్పుకు అందరం ప్రాయశ్చిత్తం పడాల్సిందే. ఇప్పుడు రేపు పొద్దున కేసు మొత్తం ప్రూవ్ అయ్యి జడ్జిమెంట్ వస్తే యావజ్జీవ కారాగార శిక్ష కనీసం 14 ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది. మీ 14 ఏళ్ల పాటు మీరు కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. మీ భార్య పిల్లలను వదిలిపెట్టి జీవితం మొత్తం జైలు పాలు.